మీకు అపకారం చేసేవారి గురించి ప్రార్థించండి అని ప్రభువు అన్నారు. ఈ మాట మీకు గుర్తుందా? ఇది చాలా అవసరం. ఎందుకంటే ప్రార్థనలో 5వ మెట్టు అంశ ప్రార్థన. మనోనిధానం, పాప ఒప్పుదల, తీర్మానం, సమర్పణ అనే 4 ప్రార్థన మెట్ల గురించి తెలుసుకున్నాం. ఇది 5వ ప్రార్థన మెట్టు అంశ ప్రార్థన. ఇది చాలా అవసరం. అంశ ప్రార్థన అంటే ఏంటి? మనమందరం కూడా ఒక పొరపాటు చేస్తూ ఉంటాం. ప్రార్థన చేసే సమయంలో, దేవా నన్ను పోషించు, నా కుటుంబాన్ని దీవించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా కుటుంబాన్ని పోషించు అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ప్రభువు మాట అన్నారు కదా, ఆకాశ పక్షులను చూసి నేర్చుకోండి, అవి విత్తవు, కోయవు, అయినను వాటికి ఆహారం లేకుండా ఉంటుందా అని ప్రభు అంటున్నారు కదా. అడవిలో సింహం పిల్లలైనా ఆకలి కొంటాయేమో కానీ నన్ను నమ్ముకునేవారు ఆకలి కొనరు అనే మాట ప్రభు అన్నారు. మరి మనము దేవదూతల కంటే శ్రేష్టమైన వారమైతే ఈ ప్రార్థన చేయవచ్చా? నన్ను పోషించు, నన్ను దీవించు ప్రభువా అని ప్రార్థన మనం చేయొచ్చా? అంశ ప్రార్థనలో ముఖ్యంగా మనం చేయాల్సిన ప్రార్థన మన గురించి కాదు కానీ ఇతరుల కొరకు ప్రార్థన చేయండి, మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి అని ప్రభువు ఇలా మొత్తం చెప్తున్నారు. ఎందుకంటే యోగు గారు తన స్నేహితుల కొరకు ప్రార్థించారు. ఈ విషయం దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. యోగు గారు ఇతరుల కొరకు ప్రార్థన చేయడం వలన ఆయన దీవించబడ్డాడు. మరి ఆనాడు అపోస్తలులు సంఘం కొరకు ప్రార్థించారు, అపోస్తలులు దీవించబడ్డారు. మరి మనము చేయాల్సిన ప్రార్థన, ఈ ప్రార్థన అందరూ ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు చేయాల్సిన ప్రార్థనలో, దేవా నాకు కనిపించండి, దేవా నాతో మాట్లాడండి, దేవా అందరికీ కనిపించండి, అందరితో మాట్లాడండి. ఈ ప్రార్థన మనం ప్రతిరోజు ప్రార్థనలో చేసుకోగలిగితే ఆ ప్రార్థన వల్ల మన జీవితానికి కలిగే మేలు ఎన్నెన్నో.